హాయ్ గైస్. చెప్పు. 1960లలో తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ ఇద్దరు తమ స్టార్డమ్లను పదిలం చేసుకున్నారు. వారు తమ నైపుణ్యంతో అత్యుత్తమంగా ఉండడమే కాకుండా సంవత్సరానికి కనీసం 4-8 సినిమాలను విడుదల చేయాలని ప్రణాళిక వేసుకుని థియేటర్లకు అప్రత్యంగా జనాలను ఆకర్షించారు. హర్నాథ్ మరియు సోమన్ బాబు కూడా స్థాయిని పెంచుకున్నారు. అయినప్పటికీ కొత్త ప్రతిభను చిత్ర నిర్మాతలు సులభంగా స్వీకరించలేని దశ. మూగ మనసుల వంటి భారీ విజయం తర్వాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తన తదుపరి చిత్రం తేనె మనసుల కోసం నలుగురు కొత్త నటులను పరిశ్రమలోకి ప్రవేశపెట్టడానికి తన కెరీర్ లో అతి పెద్ద జూదం ఆడాడని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్, మెడ్రాస్, ఢిల్లీ, రంగూన్, సింగపూర్, బాంబే నుండి వచ్చిన ఆశావహ నటులు తమ పోర్ట్ఫోలియోలో మేకర్స్ ఉత్సాహంగా పంపారు. వారికి 2 వారాలలో 5,000 దరఖాస్తులు వచ్చాయి. ఆదుర్తి ప్రయత్నం గురించి పరిశ్రమ వర్గాల్లో అపారమైన ఆసక్తి నెలకొంది. ఆదుర్తి నుండి అతని ప్రియ సహచరుడు కె విశ్వనాథ్, సినిమాటోగ్రాఫర్ సెల్వరాజు, రచయితలు ఆత్రేయ, రమణ మరియు ఎడిటర్ కృష్ణ వరకు అందరూ ఈ దరఖాస్తుల ఏలూరును పరిశీలించి జాబితాను 40కు కుదించి కృష్ణంరాజు, కృష్ణ, జయలలిత, హేమమాలిని, రామ్మోహన్, సుకన్య మరియు సంధ్యారాణి ఈ జాబితాలో చేరారు. తేనె మనసుల చిత్రానికి కొత్త నటీనటులను ఖరారు చేయడానికి అరుణాచలం స్టూడియోలో స్క్రీన్ టెస్ట్ జరిగింది. ఎంపికైతే నటీనటులకు లేఖ ద్వారా ఆ విషయం తెలియజేయబడుతుంది. వారిలో ఒకరు కృష్ణ, బిఎస్ఏ డిగ్రీ హోల్డర్, అప్పటికి వివాహం చేసుకుని ఒక కొడుకు రమేష్ బాబు తన స్వస్థలం బుర్రిపాలెంకు తిరిగి వచ్చాడు. మహిళా కథానాయకులను ఖరారు చేయడానికి ఆదుర్తి ఎక్కువ సమయం తీసుకోలేదు. కృష్ణ మరియు రామ్మోహన్ ప్రధాన నటుల కోసం అతను ఎంచుకున్నప్పటికీ అతని చుట్టూ ఉన్న చాలా మంది ఈ నిర్ణయానికి అనుకూలంగా లేరు. చివరికి చిత్ర నిర్మాత తన మనసును నమ్మి వీలైనంత త్వరగా మద్రాసు చేరుకోవాలని కోరాడు. కృష్ణ తన కుటుంబాన్ని వదిలి మద్రాసుకు వెళ్ళాడు మరియు తర్వాత ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నిర్మాత సుందరంకు ఒకేసారి 2 ప్రాజెక్టులను అతనితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తేనె మనసులు మరియు కన్ని మనసులు 2 చిత్రాలకు అతనికి 2,000 మరియు 3,000 చొప్పున బహుమతిగా ఇవ్వబడింది. ఏఎన్ఆర్ మరియు సావిత్రి ముహూర్తం ప్రారంభ కార్యక్రమంకు హాజరై కొత్త వారిని ఆశీర్వదించారు. షూటింగ్ కు ముందు నటులు వర్క్ షాపులకు వెళ్లాల్సి వచ్చింది మరియు వారిని పిక్నిక్లకు తీసుకెళ్లారు. అక్కడ వారు బీచ్ పక్కన సంభాషణలు ప్రాక్టీస్ చేశారు. ఆదుర్తికి డిక్షన్ చాలా ప్రాధాన్యతనిచ్చింది. సినిమాతో వచ్చే కీర్తి వారు దూరంగా ఉండకూడదని కూడా ఆయన హెచ్చరించారు. ఈ అనుభవాలు కృష్ణుడి పని నీతిని దృఢంగా రూపొందించాయి. కృష్ణకు నృత్య పాఠాల్లో నృత్య దర్శకుడు హీరాలాల్ సహాయం చేశాడు. రిహార్సల్ చెన్నైలో జరుగుతుండగా జూన్ 1964లో షూటింగ్ ప్రారంభమైన తేనె మనసుల చిత్రాన్ని ప్రధానంగా హైదరాబాద్, మైసూర్ మరియు ఊటీలలో చిత్రీకరించారు. ఈ ప్రాజెక్ట్ మొదట్లో బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా ప్లాన్ చేసి కొన్ని రీళ్లను పంపిణీదారులకు కూడా చూపించినప్పటికీ నిర్మాతలు త్వరలోనే దాన్ని మళ్ళీ కలర్ చిత్రంగా చిత్రీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. కొనుగోలుదారుల నుంచి వ్యక్తం చేసిన ఆందోళన కారణంగా కృష్ణుడి సినిమా నుండి తొలగించాలని ఒత్తిడి వచ్చింది. అయితే ఆదుర్తి తన నిర్ణయం పట్ల మొండిగా ఉన్నాడు. తేలికపాటి వినోదం కలిగిన తేనె మనసులు చివరికి మార్చి 31, 1965న విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. తేనె మనసులు సినిమా ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తృతంగా ప్రచారం చేయబడింది. మొత్తం తారాగణం థియేటర్లలో 100 రోజుల ప్రదర్శనను ఆస్వాదించింది. ఏఎన్ఆర్, పి పుల్లయ్య మరియు అంజలిదేవి 100 రోజుల వేడుకలో హాజరై బృందానికి జ్ఞాపికలను అందజేశారు. ఈ చిత్రం కొత్త శకానికి నాంది పలికింది మరియు అనేక మంది పరిశ్రమ ఆశావహులకు ఆశను కల్పించింది. పెద్ద తెర కళను వెంబడించడం సరైందే మరియు దాన్ని సాధించడం కూడా అంతే సాధ్యమే. ఆత్రేయ దాశరథి ఈ చిత్రానికి సాహిత్యం రాశారు. ఇందులో కెవి మహదేవన్ అద్భుతమైన ఆల్బమ్ రూపొందించారు. అలాగే దేవి ఆనంద్ తో పోల్చబడిన రామ్మోహన్ లుక్స్ ని మొదట్లో చూసిన ఆ ప్రారంభంలో ఆయన ఇంకా బలంగా లేకపోయినా కృష్ణ తన కెరీర్ ను చాలా బాగా నిర్మించుకున్నాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సోమన్ బాబు, కృష్ణరాజు నుండి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఎదుర్కొన్నప్పటికీ కృష్ణ తన కెరీర్ ని చాలా తెలివిగా నిర్మించుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మాయదారి మల్లిగాడు మరియు గాజుల కృష్ణ సినిమాల కోసం ఆదుర్తితో కలిసి నటించాడు. కృష్ణ నటుడిగా పరిమితులున్నాయి, కానీ అతను ఆ నష్టాన్ని తన సాహసోపతమైన అలాగే ఎంపికతో భర్తీ చేసుకున్నాడు మరియు తన నిర్మాణాల ద్వారా చాలా మందికి జీవనోపాధిని అందించాడు. ఆయన మరణంతో తెలుగు సినిమా తన కిరీటంలో మరో ఆభరణాన్ని కోల్పోయింది. కృష్ణ గారి మొదటి సినిమా తేనె మనసుల గురించి నెక్స్ట్ వీడియోలో మీకోసం.